నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ భవిష్యత్తు మేనిఫెస్టోకి ముందు, మేనిఫెస్టోకి తర్వాత అన్నట్టు తయారైంది. ఇప్పటికే ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆ పార్టీ సొంత అభ్యర్థులే పెదవి విరుస్తున్న పరిస్థితి. అయితే మరోపక్క ఇప్పటికే టీడీపీ సూపర్ 6 అంటూ పథకాలను రిలీజ్ చేసింది. దీనిపై ఇప్పటికే చాలా మంచి స్పందన అయితే లభించింది. ఇక రేపు మరి టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, మరి ఈ 5 సంవత్సరాల పరిపాలన క్రోడీకరించి ప్రజల సమగ్ర అభివృద్ధి, మరి ప్రజల వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా మేనిఫెస్టో రిలీజ్ చేశాము అని చెప్పి టీడీపీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరి రేపు విడుదల కాబోయే ఉమ్మడి మేనిఫెస్టోపై ఉత్కంఠ అయితే నెలకొంది. మరి ఆ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మన ముందున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మా గోర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, వైసీపీ అయితే మేనిఫెస్టో రిలీజ్ చేసింది, కొత్తగా ఏమీ లేదు, ఉన్న వాటికే రంగురద్ది రిలీజ్ చేసింది అని చెప్పి సొంత పార్టీ అభ్యర్థులే నచ్చట్లేదు అన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి రేపు టీడీపీ మేనిఫెస్టో ఉండబోతుంది అంటున్నారు. సో ఆ మేనిఫెస్టోలో కూడా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు పడ్డ కష్టాలను చూసి క్రోడీకరించి చాలా రీసెర్చ్ చేసి మరీ మేనిఫెస్టో రెడీ చేశామని చెప్పి టీడీపీ అయితే చెప్తోంది. సో ఆ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అంటారు? దానిపైన ప్రజల స్పందన ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు మనం ఈ మేనిఫెస్టో గురించి చెప్పే కన్నా ప్రస్తుత పరిస్థితిని మనం చర్చించుకున్న తర్వాత రాబోయే మేనిఫెస్టో గురించి అడుగుదాం. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు విపరీతమైన పన్నుల భారానికి గురయ్యారు. ఏ విధంగా డైరెక్ట్గా కొన్ని పడిని, పరోక్షంగా పడిని. వాళ్ళకు వస్తున్న ఈ సంక్షేమ పథకాలు మాత్రం డైరెక్ట్గా కనపడినాయి. కానీ అంతకి 5 రెట్లు వాళ్ళు పరోక్షంగా కట్టిన పన్నుల భారం వాళ్ళ జీవన స్థితిగతుల్ని ఏమాత్రం మెరుగుపరచలేకపోయింది. అది మాత్రం వాళ్ళు గమనించారు. మనం గత ప్రభుత్వం 2014 నుంచి 19లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో మన జీవన ప్రమాణాల స్థాయి 2019 నుంచి 24 వరకు జరిగిన పరిపాలనలో వీళ్ళు సంక్షేమం పేరుతో అంతకుముందు కూడా పథకాలు ఇచ్చారు. వీళ్ళు సంక్షేమం అని ఊదర కొట్టడమే తప్ప అది మన నుంచి వసూలు చేసిన పన్నులతోనే ఇచ్చారు తప్ప వీళ్ళు సంపదను సృష్టించి సమాజాన్ని మెరుగుపరిచి ఇవ్వలేకపోయారు. తర్వాత తీవ్రమైన అప్పులు చేశారు. ఈ అప్పుల్ని కవర్ చేసుకోవడానికి మన మీద పన్నులు వేస్తున్నారు. అంటే ప్రతిదీ మనకిచ్చిన సంక్షేమానికి మనమే కడుతున్నాం. వాళ్ళు తీసుకొచ్చిన అప్పుల్లో చాలా ఫండ్స్ దుర్వినియోగమైనవి. అసలు అప్పులు 10 కోట్లు అయితే 2.5 కోట్లు మాత్రం వీళ్ళ లబ్ధిదారులకు అందింది. మిగిలిన 7.5 కోట్లు ఎటుపోయినాయి? 7.5 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందినాయి త్రూ బ్యాంకుల ద్వారా. కానీ ఆ మిగిలిన 7.5 లక్షల కోట్ల కూడా వడ్డీ వీళ్ళు కడుతున్నారు. ఈ లబ్ధిదారులు కూడా కడుతున్నారు ఇతరులతో పాటు. ఇతరులంటే కనీసం మధ్యతరగతి వాళ్ళు, తర్వాత పై వర్గాలకు పెద్ద విషయం కాదు. కానీ చిన్న వర్గాల మీద పడే చిన్న భారమైనా కూడా దానికి తోడు ప్రతిదీ కూడా పై వర్గాలకి ఏ రేట్లు ఉన్నాయో కింద వర్గాలకి అయ్యే రేట్లు ఉంటాయి కదా. మా షాప్కి వెళ్తే కింద వర్గాలకి వేరేగా నువ్వు కొనే సబ్బు ఒకటి, ఇంకొకటి కొనే సబ్బు ఒకటి ఉండదు కదా, ఎవరికైనా అదే రేటు. కాబట్టి పన్నుల భారం బాగా పడింది. దాంతో వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు నిన్న ఏమన్నా భారీగా ఏమన్నా ఇది ఇస్తారా సబ్సిడీలు అని అనుకుంటే ఏమాత్రం లేదు. ఈ పెన్షన్ల మీద 500 రూపాయలు పెంచుతామన్నారు. 500 రూపాయలు అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు సూపర్ 6లోనే 4,000 ప్రకటించేశాడు చంద్రబాబు గారు. నెలకి 4,000. ఈయన 3,000 నుంచి ఇప్పుడు 500 అంటే అది చివరి దిగబోయే 2 సంవత్సరాల్లో 2028 అండ్ 29లో పెడతానని చెబుతున్నాడు. కాబట్టి ఏ విధంగా కూడా మీరు అన్నారు చూసారా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులకు కూడా అది నచ్చలేదు. ఇది మనం ఏం పట్టుకుని వెళ్తాము? ఏమన్నా గతంలో కన్నా మెరుగుపరిచిన మేనిఫెస్టో ఏముందనేది వాళ్ళే నిరుత్సాహంగా ఉంది. దానితో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీకి వేయకూడదు అని కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. ఇవాళ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కూడా బాహాటంగా చెబుతున్నారు. ఇంతకుముందు అయితే భయపడేవాళ్ళు, పోలీసులు ఏం కేసు పెడతారో అది అని. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పోలీసులు కూడా మన ఏం చేయలేరు, ప్రభుత్వం ఏం చేయలేదనే ఒక ధైర్యం చిక్కిన తర్వాత ఇవాళ వచ్చి మాత్రం బాహాటంగా చెప్తున్నారు. అది గొప్ప విషయం. గ్రామాల్లో అట్ట ఎక్స్పోజ్ అయ్యి మాట్లాడరు. ఎంతున్నా గుంభనంగా ఉండి ఎలక్షన్ రోజు బటన్ నొక్కి సైలెంట్గా వస్తారు. కానీ ఇవాళ దాన్ని కూడా దాటి వచ్చేసారు. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో అనేది వీళ్ళు కూడా
గత 5 సంవత్సరాలుగా జరిగిన దుష్పరిపాలన, ప్రజలు పడుతున్న అవస్థలు, ప్రజల మీద పడిన భారం, పెరిగిన రుణభారం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా చేసి ప్రజలకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనేది ప్రధాన అంశంగా పెట్టుకుని ఈ మేనిఫెస్టోని తయారు చేశారు, ఉమ్మడి మేనిఫెస్టోని. అందులో మేధావుల్ని, ఆర్థిక నిపుణులను కూడా పెట్టారు. ఎందుకంటే బరువు అనేది ప్రజల మీద ఇంకా పడకూడదు, ఇప్పుడు పడింది చాలు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు మూల్యం చెల్లించారు. మనం ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక భారం ప్రజల మీద పడకుండా పరిపాలన అనేది సుపరిపాలన జరిగి ప్రభుత్వం మీద భారం పడకుండా, ప్రజల మీద భారం పడకుండా సంపదను సమాజంలో సృష్టించి దాన్నే సమానంగా పంచిపెట్టేలాగా అలాంటి సువిధానంగా ఉండే విధానంగా చేస్తున్నారు ఉమ్మడి మేనిఫెస్టో. ఈ తర్వాత 2023లోనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలోనే సూపర్ 6 అక్కడి నుంచే ప్రకటించారు. అసలు దానికి కూడా సరిపోవాలి. నిన్న వచ్చిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అందులోనే మంచి రిలీఫ్స్ ఉన్నాయి. కనీసం వాళ్ళు అవి చూసైనా వాటికన్నా బెటర్గా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఎవరైనా. కానీ వాళ్ళు దానికన్నా మనం బెటర్గా ఇవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఎన్ని రకాల పనులు, ఎన్నిసార్లు కరెంటు బిల్లులు పెంచాల్సి వచ్చింది, ప్రతిసారి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ ఇలా అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది మనం ఇంకా మిగిలి కనుక మనం మేనిఫెస్టోలో పెడితే మనం వాటిని అమలు చేయలేము. ఇప్పటికే చాలా అప్పులు చేశాము, కేంద్రం అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత కేంద్రంలో ఉండే ప్రభుత్వంతో వీళ్ళకి మంచి సంబంధాలు కూడా లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి అట్లాంటి రిస్క్ పెట్టుకోలేమనే భయం అయితే వాళ్ళలో కనపడింది గతంలో లాగా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇవాళ ప్రజల అవసరాలు, రేపటి ప్రజల ఆకాంక్షలు, ఈ 5 ఏళ్లలో కూడా ఈ అవసరాలే ఉండవు. వాళ్ళ ఆకాంక్షలు ఎలా పెరుగుతాయి, అంచనాలు ఎలా పెరుగుతాయి. తర్వాత మనం ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనకు కూడా లబ్ధిదారులు పెరుగుతున్న కొద్దీ ఆర్థిక భారం పెరుగుతూ ఉంటుంది. ఆ ఆర్థిక భారం పెరుగుతున్న దాంతో సమానంగా మన ప్రభుత్వానికి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి, సమాజంలో ఎలాంటి సంపదని సృష్టించడం ద్వారా మనం గవర్నమెంట్ కూడా రీకూప్ అవ్వాలి, మనం రెడీగా ఉండాలని ఆ విధానంలో వెళ్తున్నారు. అందుకోసం ఈ 3 పార్టీల వాళ్ళు రేపు 12 గంటలకి ఉండవల్లి చంద్రబాబు నాయుడు గారి హౌస్లో, ఆ ఇంట్లోనే, కరకట్ట దగ్గర ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లోనే పవన్ కళ్యాణ్ గారు, ఆయన తర్వాత భారతీయ జనతా పార్టీలో బహుశా పురంధరేశ్వర్ గారు ఉండొచ్చు, ఆమెకి ఒకవేళ వీలు కాని పక్షంలో రాష్ట్ర స్థాయి నాయకులు ఒకళ్ళిద్దరు ప్రతినిధులుగా వస్తారు. ఒకవేళ కనుక కేంద్రం నుంచి కూడా ఎవరన్నా వస్తే మనం చెప్పలేం. రేపు ఇతరత్ర పనుల మీద వస్తే వాళ్ళు కూడా ఆ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా ఏంటంటే 5 ఏళ్ల కోసం ఒక రోడ్ మ్యాప్, ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక అంశాలు, ప్రతి సంవత్సరం ఎలాంటి అంచనాలు ఉంటాయి, మనకు ఆర్థికంగా ఆదాయం, ఖర్చులు ఎంత ఉంటాయి, తర్వాత ఏ పథకాలు అమలు చేయాలి, వాటికి కావాల్సిన వనరులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వాటాగా తెచ్చుకోవచ్చు, అలాగే ఇతర ఆర్థిక సంస్థలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఎక్కడన్నా సబ్సిడీ రూపంలో ఇచ్చే ప్రొవిజన్స్ ఎక్కడన్నా ఉంటుంది, తర్వాత తక్కువ వడ్డీకి వచ్చే రుణాలు ఏమైనా ఉంటేను, తర్వాత ఇన్ ద మీన్ వైల్ ఏంటంటే మనకి ఇక్కడ పెట్టుకున్న ప్రాజెక్ట్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్కమ్ రావాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రింగ్ రోడ్ వేశారు, అవుటర్ రింగ్ రోడ్డు వేసింది 5,500 కోట్లతో ఆ రోజున. ఇవాళ అది ప్రతి సంవత్సరం దాదాపు 1,000 కోట్ల దాకా కూడా అది రిటర్న్ ఇచ్చేస్తుంది. అట్లా మౌలిక సదుపాయాల మీద పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం తీసుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి బలం అన్నమాట. దాని మూలన ప్రజల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ భారం పడదు. ఇలాంటి మౌలిక వస్తువులు ఎక్కడెక్కడ డెవలప్ చేసుకోవాలి, పోర్టులు కానీ లేకపోతే రహదారులు కానీ, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ పెడతా అన్నాడు. ఎయిర్పోర్టే, కానీ అసలు అంతకు మించి అసలు వైజాగ్లో ఎయిర్పోర్ట్ కట్టగలిగాడు ఆయన. అక్కడ స్థలం సేకరించారు తప్ప ఏదైనా. అట్లా వీళ్ళు ఏంటంటే 5 ఏళ్లలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్తో కూడా వెళ్తున్నారు. నిధులు ఎంత సమకూర్చుకోవాల్సి వస్తే ఎక్కడెక్కడ అనేది కూడా ఒక అవగాహనకి, అంచనాకు కూడా వస్తున్నారు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికీ బాబు గారు సూపర్ 6 పథకాలను రిలీజ్ చేశారు. దీనికి సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది ప్రజల నుంచి. మరి రేపు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఇటు వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటి అంటే జగన్ పథకాలనే కాపీ కొడుతుంది టీడీపీ అని చెప్పి కూడా ప్రచారం చేస్తూ ఉంది. మరి ఈ రాష్ట్రం ఇన్ని అప్పుల్లో ఉంది అంటున్నారు కదా, మరి మీరు అంతంతా ఎలా ఇవ్వగలుగుతారు అని చెప్పి అని కూడా ప్రశ్నిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి సమాధానం? ఇప్పుడు డ్రైవర్ని బట్టి ఉంటుందమ్మా వెహికల్. ఇప్పుడు నడపగలిగిన అతని సామర్థ్యం. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారు, అప్పులతోనూ పన్నులు పెంచి ప్రజల మీద పెంచి ఇచ్చేది సంక్షేమం కాదు అని వాళ్ళు అంత స్పష్టంగా చెబుతున్నారంటే
వాళ్ళకి వేరే పథకం ఉందనే కదా, మార్గం ఉందనే కదా. ఇప్పుడు తెలివి లేనాడు ఒక రకంగా చేస్తాడు, తెలివి ఉన్నాడు ఇంకో రకంగా చేస్తాడు. ఇప్పుడు సంపదను సృష్టించుకోవటం ద్వారా ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వం యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో మౌలిక వస్తువులు, అది కూడా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఆదాయం చేకూర్చి పెడతా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ పోర్టులు కడతారు, నౌకాశ్రమాల ద్వారా విపరీతమైన పన్నులు వస్తాయి, ఎగుమతులు దిగుమతుల మీద వేసే పన్నులు. అట్లాంటి వస్తువులు పెంచుకోవాలి తప్ప ఇప్పుడు ఆ నౌకాశ్రమం కట్టే డబ్బులు కూడా తీసుకొచ్చి నేను సంక్షేమానికి పెట్టేస్తానంటే సంక్షేమం ఏ నెలకు ఆ నెల అయిపోతుంది. మళ్ళీ వచ్చే నెలకి ఎట్లా ఇస్తావు నువ్వు? అది పన్నుల మీద, ప్రజల మీద పన్నులు వేసి తీసుకొస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వం యొక్క పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిని సంక్షేమం మీద కొంత ఇమీడియట్గా ఖర్చు పెడుతూ రేపటి కోసం కూడా పెట్టుబడులు పెట్టి అందులో మీద వచ్చే ఆదాయం, సపోజ్ ఒక బిల్డింగ్ కట్టారనుకోండి, ప్రతి నెల ఆదాయం వస్తుంది, ఆ ఆదాయంతో నడపొచ్చు. ఇప్పుడు సపోజ్ దేవాలయాలు ఇలాంటివి ఉంటాయి, మసీదులు, వాటికి ప్రతి నెల ఖర్చు ఉంటుందని వాళ్ళకి తెలుసు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి దేవాలయాలు కానీ వీటికి ప్రతి నెల ఆదాయం వచ్చేలాగా చూసుకుంటారు. అంతేగాని ప్రతి నెల భక్తులే ఇస్తారని అనుకోవటానికి వీలు లేదు. భక్తులు కొంతవరకు ఏదో ధూపదీప నైవేద్యాలకి ఇస్తారు, కానీ ఇప్పుడు వాళ్ళకి జీతాలు, స్టాఫ్, పూజారులకు కానీ పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ. అలాంటప్పుడు దేవస్థానాలు ఏం చేస్తాయంటే ఏవైనా కూడా కొంచెం తెలివిగల వాళ్ళు ఇంకా వనరుల్ని పొలాలు కొనటమో లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టడమో ఇలాంటి కొన్ని వనరులు సృష్టించుకుంటారు. అండ్ ఇంకో ప్రచారం ఏంటి అంటే వైసీపీ చేస్తున్నది ఆల్మోస్ట్ మేము పెట్టిన పథకాలే మీరు కొనసాగిస్తామని అంటున్నారు. ఫర్ సపోజ్ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, ఎక్కువ శాలరీ పెంచి మరి అంటున్నారు. అంటే మేము పెట్టిన పథకాలన్నీ కూడా బాగున్నాయని మీరు ఒప్పుకున్నట్టే కదా అని మాట్లాడుతున్నారు. మంచి మాట అమ్మది. ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజలందరూ కూడా బిడ్డలాంటి వాళ్ళు. ఏ బిడ్డ నోట్లో కూడా ఏ ప్రభుత్వం దుమ్ము కొట్టాలని ప్రయత్నించదు. ఇప్పుడు అదే మంచి ప్రభుత్వానికి చెడ్డ ప్రభుత్వానికి ఉన్న తేడా. ఇప్పుడు వాళ్ళు 5,000 పెట్టి ఇచ్చి రిజైన్ చేసి వాళ్ళు మాకు పార్టీకి ప్రచారం చేయమని అడుగుతున్నారు. పార్టీకి ప్రచారం చేయటం అంటే వాళ్ళకి ఇచ్చే 5,000 కూడా నోట్లో దుమ్ము కొట్టడమే కదా. రేపు నువ్వు ప్రభుత్వం రావు, వాళ్ళు పేరోల్స్లో ఉండరు, రేపు వచ్చే గవర్నమెంట్ కూడా పెడుతుంది ఎవరో ఒకళ్ళని ఏదో ఒక అభివృద్ధి పనుల్లో భాగస్వాములు చేసి వాళ్ళకి జీవనోపాధి కలిగించడం, అది మెయిన్. జీవనోపాధి కల్పించాలి. ఆల్రెడీ ఒక ఆశలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని కుటుంబాలు డిసప్పాయింట్ అవుతాయి కదా. వాళ్ళని ఏదో ఒక విధంగా వాడుకుని ప్రభుత్వం అనేది పేదలకు వ్యాపారం చేయడానికి ప్రభుత్వం లేదు. ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం చేయాలి. ఎంత ఎక్కువ మంది వీలైతే అంతమంది ఏదో ఒక రూపంలో సహాయం పడాలనేదే ప్రభుత్వ ధ్యేయం. అంతేగాని బిజినెస్ చేసి వీళ్ళేమి కోటలో కట్టలేరు కదా గవర్నమెంట్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఇంకో డౌట్ ఏంటి అంటే ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసమే అని అంటారు. సో ఇప్పుడు ఉన్న పథకాలను కొనసాగించడం తప్పు కాదు అంటే ఇప్పుడు వైసీపీ రాగానే అన్నా క్యాంటీన్లు తీసేసింది, ప్రజావేదిక కూల్చేసింది. అంటే అన్నం లేని వాళ్ళు అక్కడికి వచ్చి 5 రూపాయలు ఇచ్చి అన్నం తినడం అంటే ఎంతో మంచి పథకం, అదే ప్రభుత్వం కొనసాగించాల్సిందే. సో ఆ కోవలో భాగంగానే ఇప్పుడు మీరు చెప్పిన కోవలో భాగంగానే వస్తుంది కదా వైసీపీ ప్రభుత్వ తీరు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన కొత్త స్కీమ్స్ ఏమున్నాయి, వీళ్ళు గతంలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలనే వీళ్ళు అమలు చేశారు. కొత్తగా వీళ్ళు ఏది తీసుకురాలేదు. గతంలో పెన్షన్లు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు దిగిపోయేటప్పటికి 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ ఆయన 2,000కి పెంచాడు, 2,000 నుంచి మళ్ళీ 3,000కి కూడా పెంచాడు. అట్లాంటప్పుడు ఏ స్కీములు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు మేము సంక్షేమం అని ఓదరగొట్టారు. పబ్లిసిటీ ఎక్కువ సాక్షి పేపర్లోను టీవీల్లోనూ. అంతే తప్ప వీళ్ళేమి కొత్తగా సంక్షేమం ఇవ్వాలి కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ రోజులు కూడా సబ్సిడీ మీద ఇళ్ళు కట్టారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా చివరిలో దిగబోయే ముందు సబ్సిడీ బియ్యం పెట్టాడు. ఆ ప్రభుత్వం అప్పటికి తెలుగుదేశం పథకం ప్రకటించింది కాబట్టి తెలుగుదేశం ఇంకా బాగా అమలు చేసింది. కిలో 2 రూపాయలు బియ్యం, జనతా వస్త్రాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు వీళ్ళు గృహ నిర్మాణంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన టిడ్కో ఇళ్ళు కూడా ఇవ్వకుండా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని వాటిని పాడుపెట్టి చివరికి తప్పని పరిస్థితుల్లో జనం వాళ్ళంతటి వాళ్ళు గృహప్రవేశాలు చేసుకుంటుంటే తప్పని పరిస్థితుల్లో వాళ్ళు పార్టీ రంగులేసి ఇచ్చారు. అట్లా వీళ్ళేం కొత్తగా పెట్టిన స్కీమ్స్ లేవు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నట్టునే వీళ్ళు కొనసాగించారు. అట్లాంటప్పుడు అవి కొనసాగించినప్పుడు వీళ్ళని ఇమిటేట్ చేయటమే ఉంది. ఇప్పుడు నువ్వు అన్నట్టు మరి ఆ రోజున పేదల కోసం పెట్టిన అన్నా క్యాంటీన్లు మీరు రాగానే ఎందుకు తీశారు? మీరు పేదల సంక్షేమం కోసం అని చెప్తున్నారు కదా. పేదల సంక్షేమం అంతకన్నా పెద్ద సంక్షేమం ఏముంది? రోజువారీగా ఫస్ట్ భోజనం అయితే కావాలి. అది సబ్సిడీ మీద టిఫిన్ పెట్టారు, వాళ్ళు భోజనం పెట్టారు, రాత్రి భోజనం పెట్టారు. 3 పూట్ల కూడా బాగా లేనాళ్లే కదా అక్కడికి వెళ్ళి తిన్నది. అన్నీ మంచి హైజీనిక్ ఫుడ్ తిన్నారు.
స్వచ్ఛమైన ఆహారం తిన్నారు, బలవర్ధకమైన ఆహారం తిన్నారు. వాళ్ళు ఏదో గవర్నమెంట్ పెట్టిందని చీపుదేం పెట్టలేదే. మన ప్రజలు మన బిడ్డలకి ఎవరైనా తల్లి ఎట్లా పెట్టుకుంటుందో బిడ్డలకి అట్లాంటి భోజనమే వాళ్ళు పెట్టారు. అట్లాంటి పథకం అసలు మీరు ఎలా తీయగలిగారు? మీరు నిజంగా సంక్షేమమే కోరితే ఇన్ని మేము సంక్షేమాలు చేసినప్పుడు ఆ సంక్షేమం ఎందుకు చేయలేదు? అసలు ఫస్ట్ ఎవరికైనా పెట్టాల్సింది ఫస్ట్ బుక్కెడు అన్నం, ఫస్ట్ చేయాల్సిన పని. అది కాకుండా నువ్వు ఎన్నో రకాలు పెట్టానంటున్నావు. అవన్నీ అంతకుముందు ఉన్న స్కీమ్సే. కాబట్టి మాతోనే సంక్షేమం వచ్చింది, మాతోనే వెళ్ళిపోద్ది అన్నట్టు వీళ్ళు ప్రజలు భయపెడుతున్నారు. ప్రజలందరికీ తెలుసు గతంలో కూడా వాళ్ళు సంక్షేమం పొందారు. ఇవాళ 4,000 ఆయన కంటిన్యూ చేస్తానని చెప్పాడు. అది కూడా ఏప్రిల్ నుంచి. పాత బకాయిలు కూడా నేను ఇస్తానని చెబుతున్నాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రభుత్వం ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత వెనకపోదు కదా. అట్లాంటప్పుడు ప్రజలకు తెలుసు ఎవరేంటనేది. నువ్వు ప్రతి హామీ మీద నువ్వు వెనకపోయావు. తర్వాత వాళ్ళ మీద పన్నులేసి వాళ్ళ పేరు మీద అప్పులు తెచ్చి తర్వాత మద్యపాన నిషేధం అనేది నువ్వు చాలా మెయిన్గా చెప్పావు, నమ్మారు ప్రజలు. అది లేకపోతే అసలు నేను ఓట్లే అడగనన్నావు. ఇవాళ ఏ ముఖం పెట్టుకెళ్ళి ఓట్లు అడుగుతున్నావు నువ్వు? నీ ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతే నీకు తెలియట్లేదా? తర్వాత ఇంకోటి, నీ ఆడబడుచులు వేసుకున్న బట్టల గురించి కూడా నువ్వు అంత అస్యంగా మాట్లాడావంటే కూడా చాలా, అంటే ఎంత లేకి మనిషి అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈయనేదో పెద్ద సంస్కారవంతుడు, లేకపోతే ఈయనతోనే ఇవన్నీ జరుగుతాయి సంక్షేమం అని ఎవరికి ప్రజలకి ఆశలు లేవు. అది కళ్ళు తెరవబట్టికే వాళ్ళు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మార్చాలనే దానికి రాబట్టే ఇవాళ అంత వణుకుడు మొదలైంది వైఎస్ఆర్సీపీకి. అది జరుగుతుంది కూడా. రేపు మే 13వ తారీఖున జరగబోయేది అదే. తెలంగాణలో ఎట్లాంటి మార్పు అయితే ప్రజలు కోరారో అక్కడ కూడా అంత మార్పు కోరుతున్నారు. అప్పులు తీసుకొచ్చి నేను ఇస్తాను, లేకపోతే మీ మీద పన్నులు వేసిస్తాను అంటే మన వాళ్ళు తొడకోసి మనకు వండి పెడితే అదేం విందు? అంతే కదా. బయట నుంచి తెచ్చి నువ్వు వండి పెడితే విందు, కానీ మన తొడే మనకి నిప్పుడుతుంది, మనం విందు తింటున్నాం, తిన్నట్టు ఉంటుంది అది అట్లాంటి విందు వైఎస్ఆర్సీపీ ఇస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మీ తొడలు మీ శరీర భాగాలు మేము కొయ్యం, మేము బయట నుంచి సృష్టించుకునే తీసుకొచ్చి మీకు విందులు ఇస్తామంటున్నారు. అయితే సూపర్ 6 లాగే రేపు టీడీపీ విడుదల చేయబోయే మేనిఫెస్టో కూడా సూపర్ సక్సెస్ అవుతుందండి. డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు ఇది బాహుబలి బడ్జెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక విధానాలు అమలు చేయడంలో దిట్ట. ఆయన ఏ విధంగానైనా ప్రజల మీద భారం పడకుండా, ప్రభుత్వం మీద కూడా అప్పులు భారం పడకుండా ఒక న్యాగ్గా నడపడం, రథం నడిపిన తీరుగా ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు రథం నడిపిన తీరుకి ఇంకొక ఎల్లయ్య మల్లయ్య నడిపిన తీరుకి తేడా ఉంటుంది. అందులో మెళుకువలు తెలిసిన వ్యక్తి నడిపే, సారథి నడిపే రథం ఒక తీరుగా వెళ్తుంది, తెలియనాడు నడిపే రథం ఒక తీరుగా ఉంటుంది. అలాంటి సున్నితమైన విధానంగా ప్రభుత్వాన్ని ప్రజలకు ఒళ్ళు కదలకుండా, ప్రజలకు ఆర్థిక భారం పడకుండా, అప్పుల భారం పెరగకుండా చేయటంలో వీళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రజలు ఫీల్ అవుతారు, ఏది మాకు ఆర్థికంగా వెసులుబాటు దొరికింది, మాకు ప్రశాంతంగా బతుకుతున్నాం, పన్నుల భారం పెరగలేదు, మాకు రేట్లు పెరగలేదు, నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ధరలు పెరగలేదు, ఇవన్నీ కూడా వాళ్ళే ఫీల్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన్ అమ్మ.